టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ 2 ఏళ్ల కిందట బింబిసారా చిత్రంతో తన కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత గతేడాది అమిగోస్ నిరాశపరిచింది. గతేడాది చివర్లో డెవిల్ చిత్రంతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ పెద్దగా రాలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా NKR21 చేస్తున్నారు. ఇది భారీ బడ్జెట్తో రూపొందుతుంది. తాజాగా NKR21 క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయిందని మూవీ టీం వెల్లడించింది. హైదరాబాద్ శివార్లో సుమారు 30 రోజుల పాటు క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరణ జరిగింది. దీనికోసం విశాలమైన ప్రదేశంలో భారీ సెట్ వేశారు. ఈ సెట్ను బ్రహ్మకడలి డిజైన్ చేశారు. క్లైమాక్స్ కోసం కళ్యాణ్ రామ్ కొన్ని రిస్కీ స్టంట్స్ కూడా చేశారని సమాచారం. ఈ సీక్వెన్స్ను సుమారు 1000 మంది ఆర్టిస్టులతో భారీగా చిత్రీకరించారు మేకర్స్. సుమారు నెల రోజుల పాటు సాగిన ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం 8 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చయింది. ఈ సినిమాకు ఇది ముఖ్యమైన అట్రాక్షన్గా ఉంటుందని టాక్. క్లైమాక్స్కే ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయడంతో సినిమా ఎలా ఉంటుందోనని క్యూరియాసిటీ పెరిగిపోయింది. NKR21 చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. కళ్యాణ్ రామ్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా ఉండనుంది. అశోక క్రియేషన్స్, NTR పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గ్రాండ్గా ఉండేలా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం.